హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు తెలుగు ఫ్యూచర్ బ్లాగ్స్. ఈ వీడియోలో మనం పోకో M7 5G ఈ మొబైల్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అయితే చూద్దాము. లాంచ్ చేసిన కంట్రీ చూసుకుంటే మన ఇండియా కంట్రీలో లాంచ్ చేశారు. డేట్ చూసుకుంటే 3 మార్చ్ 2025 రోజు అయితే లాంచ్ చేయడం జరిగింది. అంటే ఈ రోజే లాంచ్ చేయడం జరిగింది. దీనికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ చూద్దాము. దీంట్లో డిస్ప్లే సైజ్ చూసుకుంటే 6.88 ఇంచెస్ హెచ్డి ప్లస్ ఐపీఎస్ ఎల్సీడీ డిస్ప్లే ఉంటుంది. 120Hz డిస్ప్లే రిఫ్రెష్ రేట్ ఉంటుంది. దీంట్లో పిక్సెల్స్ చూసుకుంటే 1640 x 720 పిక్సెల్స్ ఉంటాయి. 600 నిట్స్ వచ్చేసి బ్రైట్నెస్ లెవెల్స్ ఉంటాయి అనమాట. దీంట్లో ప్రాసెసర్ చూసుకుంటే క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 4 Gen 2 ప్రాసెసర్ ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, ఇది 5G మొబైల్. ఇక్కడ వీళ్ళు ఏం చెప్తున్నారంటే 10,000 రూపాయల లోపు ఎవరైతే BGMI గేమ్ ఆడతారో వాళ్ళకైతే మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుందని అయితే వీళ్ళు చెప్తున్నారు. అంటే ఈ మొబైల్ని BGMI గేమింగ్ ఆడతారుగా వాళ్ళ గురించి కొద్దిగా మాడిఫై చేసి తీసుకొచ్చామని అయితే వీళ్ళు చెప్తున్నారు అనమాట. సో BGMI గేమ్ ఎవరైతారో వాళ్ళకైతే అండర్ 10K లోపు బెస్ట్ ఫోన్ అయ్యే అవకాశం ఉంటుంది. మీరు ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకండి, జస్ట్ 10,000 రూపీస్ లోపల మాత్రమే ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోండి. దీంట్లో ర్యామ్ చూసుకుంటే 6GB 8GB ర్యామ్ ఉంటుంది. LPDDR4X ర్యామ్ ఉంటుంది. స్టోరేజ్ చూసుకుంటే 128GB ఉంటుంది. UFS 2.2 స్టోరేజ్తో వస్తుంది. గుర్తుపెట్టుకోండి, 128GB అనమాట. అలాగే మైక్రో SD కార్డ్ స్లాట్ ఆప్షన్ కూడా ఉంది. అంటే మీరు 2 సిమ్లు అలాగే మైక్రో SD కార్డ్ పెట్టుకునే ఆప్షన్ కూడా ఉంటుందన్నమాట. అలాగే 3.5mm ఆడియో జాక్ సపోర్ట్ కూడా ఉంటుందన్నమాట. ఇది ఒక మంచి మూవ్ అని చెప్పుకోవచ్చు. దీంట్లో బ్యాటరీ చూసుకుంటే 5160 mAh బ్యాటరీ ఉంటుంది. 18 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్కి సపోర్ట్ చేస్తుంది. బాక్స్లో మాత్రం మీకు 33 వాట్స్ ఛార్జర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. కానీ ఇది ఏంటంటే 18 వాట్స్ వరకే సపోర్ట్ అనేది చేస్తుంది. మీ దగ్గర వేరే మొబైల్స్ ఇట్లా ఉంటే 33 వాట్స్ సపోర్ట్ చేస్తే దానికి కూడా ఈ ఛార్జర్ని యూజ్ చేసి అయితే ఛార్జింగ్ చేయొచ్చు అనమాట. దీంట్లో కెమెరా సెటప్ చూసుకున్నట్టయితే ఫ్రంట్ సైడ్ 8 మెగాపిక్సెల్ ఉంటుంది. బ్యాక్ సైడ్ చూసుకుంటే డ్యూయల్ కెమెరా సెటప్ ఉంటుంది. 50 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది అనమాట. ఇంకోటి AI లెన్స్ అంటున్నారు. ఓకేనా. దీనికి అడిషనల్ ఫీచర్ చూసుకున్నట్టయితే Android 14తో వస్తుంది. HyperOS మీద వస్తుంది. 2 years Android అప్డేట్స్, 4 years సెక్యూరిటీ అప్డేట్స్ ఇస్తామని వీళ్ళు చెప్తున్నారు. సైడ్ ఫేసింగ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది. IP52 రేటింగ్ కూడా ఈ సపోర్ట్ అనేది చేస్తుంది అనమాట. చిన్న చినుకులకు సర్వే అవుతుంది, కానీ మొత్తం వర్షముల్లా వాడినా అలాగే మొత్తం నీళ్ళల్లో వేస్తే ఈ ఫోన్ అయితే ఖరాబ్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి, చిన్న చినుకులు పడేటప్పుడు అయితే ఏ ప్రాబ్లం కాదు. ఓకేనా. ఇక ఈ మొబైల్ ప్రైజెస్ అయితే ఒకసారి చూద్దాము. 6GB 128GB మోడల్ ప్రైస్ చూసుకున్నట్టయితే 9,999 రూపాయలు పెట్టారు. 8GB 128GB మోడల్ ప్రైస్ చూసుకున్నట్టయితే 10,999 రూపాయలు పెట్టారు. గుర్తుపెట్టుకోండి, ఇదేంటంటే ఫస్ట్ సేల్ ఉంటుంది కదా, అంటే ఫస్ట్ సేల్ వచ్చేసి మార్చ్ 7th జరుగుతుంది 2025 రోజు మధ్యాహ్నం 12 గంటలకు. ఇది వచ్చేసి ఏంటంటే ఫ్లిప్కార్ట్ ద్వారా సేల్కి అయితే ఈ మొబైల్ వస్తుంది. అయితే ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇప్పుడు నేను చెప్పిన ప్రైజెస్ ఏంటంటే ఫస్ట్ డే సేల్ ప్రైస్ మాత్రమే. మీరు తర్వాత కొంటే ప్రైజెస్ అయితే పెరుగుతాయి. ఈ సేల్లో కొన్న వారికి మాత్రమే నేను చెప్పిన ప్రైజెస్ అయితే వర్తిస్తాయి అనమాట. గుర్తుపెట్టుకోండి. ఇక ఈ మొబైల్ కలర్స్ని అయితే 3 కలర్స్గా తీసుకురావడం జరిగింది అనమాట. సాటిన్ బ్లాక్, మింట్ గ్రీను, ఇక ఓషియన్ బ్లూ, ఈ 3 కలర్స్ని అయితే తీసుకురావడం జరిగింది అనమాట. ఇంకా రేపు మన ఛానల్లో ఏంటంటే నథింగ్ ఫోన్ 3A అలాగే 3A Pro ఈ 2 మొబైల్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ మన ఛానల్లో వస్తాయి. ఈ 2 మొబైల్స్ కూడా మన ఇండియా కంట్రీలోనే లాంచ్ అవుతున్నాయి. అవి మిస్ కాకుండా ఉండాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.